తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మన సబ్స్క్రైబర్స్కి ప్రేక్షకులందరితో ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని నేను చర్చించదలుచుకున్నాను. ఇది సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వారికి, తర్వాత సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ప్రతి వాళ్ళకి, లేదా సినిమా ఇండస్ట్రీని వ్యాపారంగా చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా, లేదా ఎంటర్టైన్మెంట్ని లైక్ చేసేవాళ్ళు ప్రతి వ్యక్తికి కూడా ఆలోచించవలసిన అంశం. ఇది 2 రాష్ట్రాల్లోనే కాదు, మనం పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి ప్రాబ్లం. అదే సింగిల్ థియేటర్ల మూత దిశగా అడుగులు వేస్తున్న ఎగ్జిబిటర్లు. సినిమా మొత్తం పరిశ్రమలో ఎగ్జిబిటర్లు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పిల్లర్. వాళ్ళు లేకపోతే సినిమాని ఎక్కడ ప్రదర్శిస్తాం? అంటే ఇప్పుడు మనం మాట్లాడచ్చు, మాకు ఓటీటీ ఉందండి, ఇంకొక థియేటర్ ఉందని, మరో చోటు ప్లేస్ ఉంది, ఇంటర్నెట్ ఉందని అనొచ్చు. కానీ ఒకప్పుడు కాదు కదా. సినిమా తీస్తే థియేటర్లోనే పడాలి. చాలామంది అంటే ఇప్పుడున్న కొత్త యూత్ దాదాపుగా 20 ఏళ్ళ వాళ్ళకి, ఏదైనా 15-20 ఏళ్ళ వాళ్ళకి ఒక 25 ఇయర్స్కి, కానీ ఒక 30 ఇయర్స్ బిఫోర్ కొంచెం పాత తరం ప్రేక్షకులందరికీ కూడా సినిమా అంటే సింగిల్ థియేటరే. ఇప్పుడు మల్టిపుల్ కాంప్లెక్స్లు వచ్చాయి, సినీ కాంప్లెక్స్లు వచ్చాయి, వాటిలో మల్టిపుల్ స్క్రీన్స్ వచ్చాయి. వాళ్ళ యొక్క వ్యాపారం యొక్క పద్ధతి మార్చుకున్నారు. అదే సందర్భంలో ఈ సింగిల్ థియేటర్లు కూడా వాటి వ్యాపారం యొక్క విస్తరణ చేసుకోవటం కానీ, వాళ్ళ యొక్క వినియోగదారులను అట్రాక్ట్ చేయటం కానీ, వాటికి ఫెసిలిటీస్ ఇవ్వటం కానీ, అరే మనం నష్టపోతున్నాం, దీనికి ఏ మార్గం తీసుకోవాలి ఇప్పటి నుంచే, అంటే ఇవాళ నష్టం వస్తే రేపు లాభం రావడానికి ఏం చేయాలి అనే ఆలోచన చేయకపోవటమే ఈ రోజున సింగిల్ థియేటర్లు ఇలాంటి పరిస్థితికి వచ్చాయి. నెక్స్ట్ మంత్ జూన్ 1 నుంచి మేము వాయిదా వేస్తాము, లేదా సమ్మె చేస్తున్నాం, మూసేస్తామని చెప్పి అల్టిమేటం ఇచ్చారు. అది చర్చలు జరుగుతున్నాయి, వాటిని కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. అది ఎప్పుడైతే పాలిటిక్స్ ఎంటర్ అవుతాయో ఏ సమస్య అయినా సరే 2-3 వర్గాలుగా చీలిపోతుంది. ఎవరి వర్గం వాళ్ళకి కావలసినటువంటి విధానాల్ని అమలుపరచాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు అనుకునేసరికి సమస్య పలచనబడి పక్కకి వెళ్ళిపోతుంది. చివరికి ఏం జరుగుతుందంటే, మనం చూస్తున్న ఈ సింగిల్ థియేటర్లన్నీ మూతపడిపోతాయి. సింగిల్ థియేటర్లు మూతపడిపోతే మనకేంటి సార్, బోల్డ్ ఉన్నాయి కదా, ఎక్కడ కావాలంటే ఎక్కడికి వెళ్తాం అని అనుకోవచ్చు. సింగిల్ థియేటర్లు మూతపడిపోతే టికెట్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. బలవంతంగా ఏదో ఒక సాధనాన్ని ఎంచుకోవాలి. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు, ఉచితంగా ఎక్కడ దొరుకుతుందో దాన్ని ఎంకరేజ్ చేస్తారు. దాన్ని కట్టడి చేయగలిగేటువంటి సామర్థ్యం హాలీవుడ్కే లేదు, టాలీవుడ్కి ఉంటుందని నేను నమ్మను. కాబట్టి సినిమాని పెద్దలు ఎవరైతే ఉన్నారో సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకోకుండా, ముఖ్యంగా ఈ సింగిల్ థియేటర్ల వ్యవస్థనే నాశనం చేస్తున్నారు అని అనిపిస్తుంది. మల్టీప్లెక్స్లో సినిమా చూసి దానికి ఒక విచిత్రమైన ఒక యాంబియన్స్ ఉంటుంది, దానికి అనుభవం కూడా ఉంటుంది. కానీ సింగిల్ థియేటర్లో సినిమా చూసిన అనుభవం కూడా చాలా గొప్పగా ఉంటుందనే విషయం చూసి అనుభవించిన వాళ్ళే చెప్తారు. అసలు ఈ సమస్య ఏంటి, వీటి గురించి మనం ఇవాళ కొద్దిగా నా ఒక డిస్కషన్ కూడా మీ ముందు ఉంచుతున్నాను. మీరు కూడా ఆలోచించండి, ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి. నేను చూపించినటువంటి పరిష్కారం కానీ మార్గాలు కానీ ఉపయోగపడతాయా, మీరు కూడా ఆలోచించండి. అసలు సినిమా పరిశ్రమ కానీ, ఈ సినిమాలు కానీ, లేదా థియేటర్లకి జనం రావడానికి కానీ, థియేటర్ల రెవెన్యూ పడిపోవడానికి కానీ కారణాలన్నింటినీ కూడా మనం విశ్లేషించుకుందాం. ముఖ్యంగా మొట్టమొదటి ఏంటంటే సినిమా ప్రొడక్షన్ తగ్గిపోవటం. ప్రొడక్షన్ అంటే ఎవరి దగ్గర నుంచి, పెద్ద హీరోల నుంచి. ఫస్ట్ పాయింట్, పెద్ద హీరోల నుంచి సినిమా ప్రొడక్షన్ తగ్గిపోవటం. పెద్ద హీరోలు అందరూ కూడా సంవత్సరానికి ఒక సినిమానో, ఒక్కొక్క హీరో అయితే 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి కూడా ఒక సినిమా చేస్తున్నారు. దర్శకులు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. దీనివల్ల సింగిల్ థియేటర్లకే కాదు, అన్ని థియేటర్లకి కూడా ప్రాపర్ ఫీడింగ్, అంటే మంచి కంటెంట్ ఉన్న ఫీడింగ్ అనేది అందట్లేదు. అరాకొరా ఉన్న కంటెంట్తో వచ్చే ఫీడింగ్ కానీ, కొత్త వాళ్ళతో వచ్చేది కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆడియన్స్ని పుల్ చేయలేకపోతుంది. రెండోది, కరోనా తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. ఆడియన్స్ అవగాహన మారింది,
ఆడియన్స్ యొక్క టేస్ట్ మారింది. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అందుకోలేకపోతున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ మేనేజ్ చేయగలుగుతున్నారు కంటెంట్తో, వాళ్ళ అట్రాక్షన్తో. కానీ చిన్న సినిమాలు వాళ్ళ అంచనాలను మించి చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే తెలుగు సినిమాకు ఉన్న మార్కెట్, దానికి ఉన్న వాల్యూ ఇవాళ కొద్దిగా పెరిగినప్పటికీ కూడా మిగతా సినిమాలంతా కాదు ఇవాళ పరిస్థితి అది. సో తక్కువ అమౌంట్ ఆఫ్ ఫిలిమ్స్ చేయటం అనేది మొట్టమొదటి కారణంగా నేను చెప్తాను. తర్వాత రెండో కారణం, మల్టీప్లెక్స్లో రకరకాల ఎంటర్టైన్మెంటు, తర్వాత మార్కెటింగు, తర్వాత వాళ్ళకి టైం గడపడానికి అవకాశం ఉంది. అలాంటి అవకాశం సింగిల్ థియేటర్లో లేదు. సింగిల్ థియేటర్లో ఎప్పుడు ఇదివరకు ఎట్లా ఉన్నాయో పాతకాలంలో అవే ఉన్నాయి. వాటి ఫెసిలిటీస్ కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నేను కొన్ని పల్లెటూరులో కొన్ని ఊళ్ళలో చూశాను. ఆ బాత్రూమ్స్ కానీ, ఆ పర్టికులర్ బయట ఉన్న పరిసరాలు కానీ అంత అట్రాక్టివ్ లేవు. ఎప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి. అప్పుడంటే సినిమా థియేటర్ లేవు కాబట్టి వేరే టెలివిజన్ కానీ వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇవి ఎట్లా ఉన్నా సరే కళ్ళు మూసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లా కాదు, నీట్నెస్ కావాలి. మీరు విజయవాడ సైపు వెళుతూ ఉంటే మీకు అందరికీ తెలుస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని హోటల్స్ ఉంటాయి రోడ్ సైడ్న, 7 అని ఇంకోటి నెంబర్లు ఉంటాయి, నెంబర్ 9 అవి నెంబర్లు ఉంటాయి. ఎక్కడ ఫెసిలిటీస్ అయితే అద్భుతంగా ఉంటాయో అక్కడ రేట్లు ఎక్కువ పెట్టైనా సరే జనం అక్కడ ఆగి టిఫిన్ తింటూ ఉన్నారు. ఇది మనం గమనించాలి. కాబట్టి ఎక్కడైతే వినియోగదారుడికి కావలసిన రెస్పెక్ట్ దొరుకుతుందో, తన మనీకి కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందో, దాని వాల్యూ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోవటం మొదలెట్టాడు. అదే మల్టీప్లెక్స్. అందుకని మల్టీప్లెక్స్కి జనాలు వెళ్తున్నారు. మరి దాన్ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సింగిల్ థియేటర్లో లేకపోతే మరొకటో, లేదా నెట్లో దొరికే పైరేటెడ్ కాపీలు చూడటం, లేకపోతే వెయిట్ చేసి ఓటీటీలోకి వెళ్ళి చూడటం, ఇలా ఆల్టర్నేటివ్గా అయిపోయారు. అందువల్లనే థియేటర్లకి వచ్చేవాళ్ళు పర్టికులర్గా సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. మల్టీప్లెక్స్లో జనాలు రాకపోవడానికి కారణం ఏంటంటే విపరీతమైన రేట్లు ఉండటం, స్నాక్స్ కానీ మరి ఇతర ఖర్చులు కానీ. ఒక సామాన్య కుటుంబం సినిమా చూస్తే, ఒక 4-5 సినిమా చూస్తే 2 నుంచి 3-4 వేల రూపాయలు అయ్యేటువంటి ఖర్చుగా ఉంది పరిస్థితి. ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అక్కడ స్నాక్స్ కానివ్వండి, టికెట్స్ కానివ్వండి, ఇలా అన్నీ కూడా కలుపుకుంటే అయిపోయింది. 3-4 వేల రూపాయలు ఒక సినిమాకి ఒక వారానికి పెట్టాలంటే అతను నెలకు ఒక ఖర్చు అంటే సంవత్సరానికి 25 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది సినిమాకి. ఇవన్నీ బేరీ చేసుకుంటే సినిమా చూడటం కన్నా ఓటీటీలో చూద్దామని అనుకుంటాడు. ఇది మూడో కారణం. నాలుగోది, కంటెంట్ సరిగ్గా లేకపోవటం, కంటెంట్ ప్రాపర్గా లేకపోవటం. అంటే టెంప్లెట్లో సినిమాలు తీసాం, నడిచిపోయింది. హీరో ఇమేజ్తో, ఇప్పుడు కూడా హీరో ఇమేజ్తోనే జనాలు వస్తున్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ దానిలో కూడా మంచి కంటెంట్ ఉండాలి కదా. ఈ కంటెంట్ సరిగ్గా లేకపోవడం, కంటెంట్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగేటటువంటి కొత్త తరం దర్శకులు, అంటే మీరు ఏ ఇండస్ట్రీలో చూడండి ఒక 10 మంది కన్నా ఉండరు. మిగతా దర్శకులందరూ కొత్త వాళ్ళు, సెమీ ట్రైన్డ్ అయిన వాళ్ళు, కొద్దిగా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నవాళ్ళు. వాళ్ళ కంటెంట్ సినిమాని అట్రాక్ట్ చేసే పరిస్థితులు లేకపోవడం మరొక కారణం. ఇంకో కారణం, ఓవరాల్గా ప్రొడ్యూసర్ల యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు ఓటీటీలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు సినిమా రిలీజ్ అయిందండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ల దగ్గరికి వెళ్ళి మీరు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఓకే, డబ్బులు ఉన్నవాడు, ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ఇంకా సినిమా మీద వ్యామోహం ఉన్నవాడు, లేకపోతే హీరోల మీద, ఇమేజ్ మీద, హీరో ఫ్యాన్స్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కారణంతో డబ్బులు కొనుక్కుని వెళ్తున్నారు. వెళ్ళటానికి సందేహించిన వాడు, సినిమా కంటెంట్ బాగుందా లేదా అని ఆలోచించేవాడు ఏం చేస్తున్నాడు? ఆగుదారా, ఒక 1 మంత్ ఆగుదాం, ఓటీటీలో అదే వస్తుంది కదా అంటున్నారు. ఇక్కడ సినిమా కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా డల్ అయ్యాయో లేదో, కనీసం మౌత్ పబ్లిసిటీ వెళ్ళి జనాలు మళ్ళీ బాగుందా లేదా అని ఆలోచించుకునే టైం కూడా ఉండట్లేదు. సినిమా రిలీజ్ అవుతుంది, వాడు ఫస్ట్ ఒక షో అయిపోతుంది, రెండో షోలో ఇంటర్నెట్లో ఎక్కడో దొరుకుతుంది దిక్కుమాల సైట్లలో. ఆ తర్వాత ఇక 1 మంత్, ఇదివరకైతే 1 మంత్ ఇట్లా పెట్టుకున్నారు, ఒక 3 months అనో ఏదో టార్గెట్. అది కూడా కాదు, 15 రోజులకో 10 రోజులకో కూడా కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి ఓటీటీలో. ఇంకెందుకు చూస్తారు థియేటర్లో డబ్బులు పెట్టి? అంటే సినిమా నిర్మాతలే సినిమాని వాళ్ళకు వచ్చేటువంటి లాభాల గురించో, లేకపోతే ఓటీటీలోని అగ్రిమెంట్ గురించో ఏదో ఒక కారణం చేత వాళ్ళే కిల్ చేసుకుంటున్నారు. అంటే నేను డబ్బులు పెట్టా, నాకు ఎట్లా వచ్చేసేయాలి, ఇంతేగాని ఓవరాల్గా వ్యవస్థ ఏమవుతుంది, ఒక పద్ధతి విధానం లేకుండా వెళ్ళిపోతుంది. ఇవాళ థియేటర్లో ఉన్నది నెక్స్ట్ మంత్ 1 monthలో వస్తుందనంటే
ఈ 4,000 5,000 పోగొట్టుకోవడం ఒక సామాన్య ప్రేక్షకుడు ఎందుకు వదులుకుంటాడు? ఇంతకుముందు కూడా నేను ఒకసారి వీడియోలో చెప్పాను, సామాన్య ప్రేక్షకుడు మాకు అక్కర్లేదు సార్, బాగా డబ్బులు పెట్టేవాడు కావాలని అనుకున్నారంటే సినిమా ఇండస్ట్రీ ఇవాళ సింగిల్ థియేటర్లు అయిందే, రేపు మల్టీ కాంప్లెక్స్లు కూడా మీరు మూసుకోవటం ఏమాత్రం సందేహం లేదు, తప్పకుండా మూసుకుంటారు. అంటే టైం పడుతుంది కానీ మీరు మూసుకోవటం తప్పదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆలోచన చేశారో, అంటే వచ్చేటటువంటి కస్టమరు చిన్నవాడు తక్కువవాడని ఎప్పుడైతే ఆలోచన చేశారో మీరు అప్పుడే వ్యాపారంలో దెబ్బతినట్లు లెక్క. పెద్ద పెద్ద కంపెనీలు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక బ్రూ కాఫీ పొడి ప్యాకెట్ కూడా మీకు ₹2 దొరుకుతుంది. వన్స్ అపరేట్ అది చాలా కాస్ట్లెస్ థింగ్. వాళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీని అట్లా పెట్టుకున్నారు. మీ సినిమా కూడా ₹100 కూడా ₹1000 చూపిస్తాను, 500 చూపిస్తాను, 300 చూపిస్తాను, అదే సినిమా ₹100 కూడా నేను చూపించగలను అనేటువంటి స్ట్రాటజీ మీరు ఇండస్ట్రీ మెయింటైన్ చేయకపోతే మీ ప్రోడక్ట్ని మీరే కిల్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఇది కూడా ఆలోచించాలి. సో ప్రోడక్ట్ని మంచి క్వాలిటీతో, అంటే లోవర్ క్లాస్ ఆఫ్ ఆడియన్స్, అంటే ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయలేని ఆడియన్స్ని కూడా థియేటర్కి తీసుకురావాలి అంటే సింగిల్ థియేటర్ని తప్పకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సాంస్కృతికమైన అవసరం. ఒక ఊళ్ళో ప్రజల దగ్గరికి అంటే ఒక ప్లేస్ మల్టీప్లెక్స్ అంటే ఒక చోట కడతారు, అంత దూరం రావాలి. అలా కాకుండా వాళ్ళ ఊర్లో, వాళ్ళ దగ్గరలో, వాళ్ళ చిన్న దగ్గర ఒక టౌన్లో లేదా ఒక పల్లెటూరులో ఉన్న థియేటర్లో కూడా అన్ని ఫెసిలిటీస్తో వాళ్ళకున్నటువంటి ఖర్చుతోనే, తక్కువ అమౌంట్తోనే ఈ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలను అనే అవకాశాన్ని ప్రొడ్యూసర్లు కోల్పోతున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇలా 5 పాయింట్లు, ఇంకా చాలా ఉన్నాయి, నేను నోటిఫై చేసిన 5 పాయింట్లు. వీటి వల్ల సినిమా అనేది కిల్ అయిపోతుంది. చేస్తే బాగుంటుంది అని ఉన్న ఆలోచన ఎవరైనా ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళకి తెలియదా? ఏమంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాం, మాకు తెలియదంటే నువ్వు చెప్పాలా అని అనుకోకండి. ఒకసారి చెప్పినటువంటి సలహాల్లో ఏదన్నా ఒక మంచిది ఉండొచ్చు, ఒక థాట్ ఉండొచ్చు, లేదా నేను చెప్పిన సందర్భం టైపు మీకు మంచిదై ఉండి గబక్కన అనిపించవచ్చు. ఎవరైనా ఒక సలహాని, ఒక థాట్ని తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నా సూచనలు కొన్ని చేస్తాను, మీరు కూడా ఆలోచించండి. మొట్టమొదట చేయాల్సింది రేట్లు ఫిక్స్ చేయటం. అంటే పెద్ద పెద్ద సిటీల్లో ఒక రేటు, టౌన్స్లో ఒక రేటు, పల్లెటూరులో ఒక రేటు, ఫిక్స్డ్ రేటు టికెట్లకి ఇంత అని ఉంటుంది. అట్లా పెట్టేసుకోండి. ఒక టికెట్ రేటుకి ఇట్లా పెట్టేసుకోవాలి. సో దానికి ఇప్పుడు వీరు పోరాడుతున్నటువంటి ఏదైతే మాకు రెంటల్ కాదు, మాకు ఈ కమిషన్ బేసిస్ కావాలని అడుగుతున్నారు, అది వాళ్ళ మ్యాటర్. నేను చెప్పేది ఏమంటున్నానంటే ఇది థియేటర్ల వైజ్గా అందరూ ఆలోచించవలసిన అంశాన్ని నేను చెప్తున్నాను. సో రేట్లు అనేవి ఒక ప్లేస్ని బట్టి, స్లాబ్ని బట్టి, ఒక ఏరియాని బట్టి దాని రేటు ఉండాలి. ఇప్పుడు ₹100 రేటు ఉందని టికెట్ రేటు మల్టీప్లెక్స్లో పెట్టలేము ఆ ఫెసిలిటీస్కి. అలాగే ఒక టౌన్లో పెట్టలేము, ఒక పల్లెటూరులో పెడతాం. ఒక పల్లెటూరులో ఉన్న సింగిల్ థియేటర్కి ఒక టికెట్ వచ్చి ₹1000 పెట్టండి అంటే రారు. ఏదో బెనిఫిట్ షో అంటే బలవంతాన్ని కొంటారు తప్పితే టికెట్లు కొని జనరల్గా రారు. సో ఇది రేట్ అనేది మొట్టమొదటి ఫిక్స్ చేసుకోవాలి. ఇది మొట్టమొదటి పాయింట్. నేను చెప్పే రెండో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. సింగిల్ థియేటర్లు చాలా కూడా డెవలప్ కాకుండా ఉన్నాయి. ఎలా ఉంటే అలా ఉన్నాయి. అంటే బిజినెస్ లేదు సార్, ఇప్పటికే పెట్టుబడి పెట్టాం, ₹1 కూడా రావట్లేదు, మీరేం దిక్కుమాలి ఉన్నాయి, మళ్ళీ పెట్టమంటారా అని అడుగుతున్నారు. అలా కాదు. ఒక మల్టీప్లెక్స్ కడుతున్నప్పుడు ఎన్ని ఎంటర్టైన్మెంట్లు కానీ ఎన్ని వ్యాపార అవకాశాలు పెట్టుకుంటున్నాడో మీకున్న పరిధిలో కూడా మీరు చేసుకోవాలి. ఫస్ట్ టాయిలెట్లు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో, మంచినీళ్ళు ఇట్లాంటివి ఉన్నాయో, ఆ మంచినీళ్ళు అన్నీ ఫ్రీగా దొరికేటట్టుగా, తర్వాత టాయిలెట్స్ అన్ని నీట్గా, కొంచెం ఖర్చైనా ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మెయింటెనెన్స్ జాగ్రత్తగా చూసుకోవటం. రెండోది థియేటర్ల ముందుగానే ఏదైనా ఖాళీ స్థలం ఉంటే పిల్లలు ఆడుకునే స్టేజీ, చిన్న పార్క్ లాగా అరేంజ్ చేయటం, పార్కింగ్ ఒక ప్లేస్ ఫ్రీగా చేసుకోవటం. రెండోది స్నాక్స్ ఫ్రీగా. అంటే ఫ్రీగా అంటే ఇప్పుడు సమోసా ₹15 ఉందనుకోండి బయట, నువ్వు ₹20 అమ్ము. అంతేగాని ₹15 ₹50 సమోసా అమ్మకు, అది మరీ దారుణం. అది సమోసా ₹15 అమ్మటమే లాభసాటి వ్యాపారం రోడ్డు మీద. నీ థియేటర్లో కూడా ఇంకో ₹5 అంతవరకు ఓకే. అదే మల్టీప్లెక్స్లోకి వెళ్తే ₹60 సమోసా నీ దగ్గర ₹20 వస్తుంటే వాడు ఆలోచిస్తాడు, టికెట్ ₹100, ₹20 సమోసా అవుతుంది, హ్యాపీగా పిల్లలు కాసేపు అక్కడ ఆడుకుంటారు, చక్కగా సాయంత్రం పూట వెళదాం,
మనం అంత గుంపులో వెళ్ళి కానీ ఈ కరోనా టైంలో వచ్చిన తర్వాత రోగాలు తెచ్చుకోవడం ఎందుకు, సింపుల్గా చూద్దాం సినిమా ఎక్కడైతే ప్రశాంతంగా గాలి వెళ్తుంటుంది కదా అని రావడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి. తర్వాత పాయింట్, ఓపెన్ థియేటర్స్ చేసుకోవటం. థియేటరే ఓపెన్ చేసుకోవడం, ఖాళీ స్థలం ఉంటుంది, దాన్ని థియేటర్ని మొత్తం చేసుకుని థియేటర్ పెట్టుకుని ఓపెన్గా చేసుకోవటం. అంటే గాలి వెళ్తున్న ఫ్రీగా వస్తే కూర్చోవడం. ఎక్కడెక్కడ ఇప్పుడు ఓపెన్ థియేటర్ సిస్టమ్స్ అని చాలా ఉన్నాయి. పెద్ద గ్రౌండ్లో పెద్ద స్క్రీన్, దానిలో కూర్చుంటుంది, కార్లో అవి పార్క్ చేసుకుంటూ వెళ్తారు, వచ్చేస్తారు. థియేటర్ని ఓపెన్ థియేటర్గా చేసేసుకోండి. పక్కన చుట్టూ కూడా స్నాక్స్ అవన్నీ ఏర్పాటు చేసుకోండి. స్నాక్స్ ఇచ్చుకుంటా తింటూ కూర్చుంటూ చూస్తుంటారు. టికెట్ చాలా తక్కువ ఉంటుంది. కార్ పార్కింగ్ తీసుకోండి, సరిపోతుంది. అప్పుడు మీకు రెండింటికి అక్కడ ఆ బిజినెస్ నడుస్తుంది, రెండు బిజినెస్ నడుస్తాయి. ఇదొక పద్ధతి, ఇదో కొత్తగా ఉంటుంది ఇది. ఇంకో పాయింట్, ఇయర్లీ బుకింగ్స్. మీ ఊళ్ళో థియేటర్ ఉందనుకోండి, ఇయర్కి ఎన్ని సినిమాలు వస్తాయి, రఫ్గా ఎన్ని సినిమాలు. మా థియేటర్లో మీరు మొత్తం ఇయర్లో వచ్చిన మీరందరూ కూడా ఇన్ని అంటే ఒక ఫ్యామిలీకి ఒక మూడు టికెట్లు ఫ్రీగా మీరు ఇంత సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే ఓటీటీ వాళ్ళు ఏమంటున్నారో అట్లా సబ్స్క్రిప్షన్లా తీసుకోండి. ప్రతి ఇంటికి 3 టికెట్లు లేదు 4 టికెట్లు పెట్టుకుంటాం. ఈ 4 48 ఒక 50 టికెట్లు సంవత్సరానికి ఉంటాయి. ఇంత లంసంగా ముందే వసూలు చేసుకోండి హ్యాపీగా. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ లాగా మీరు ఓటీటీ వాళ్ళు ఏం చేస్తారు, మీరు కూడా అదే చేసుకోండి. మంత్లీ సబ్స్క్రిప్షన్ లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్ లాగా మంత్లీ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీరు కూడా తీసుకోండి. భలే చదువుతావు బాస్, ఎందుకు కడతారు నీకు, ఎప్పుడో వారానికో 10 రోజులకో వచ్చే సినిమాగా దిక్కుమాల సినిమా ఎవడ చూస్తారు, స్టార్ సినిమాలు రిలీజ్ రూల్ ఏంటి? ఎప్పుడు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ కూడా ఇట్లాగే వస్తాయి. ఎవడు కొంటాడు, ఎవడు రాడు, తీసుకోడు, రాడు, ఇట్లాగే అనిపిస్తాయి. పనికి మాలినటువంటి సలహాల్లాగా కనపడతాయి. ఇంప్లిమెంట్ చేయగలిగితే సూపర్గా ఉంటాయి. తర్వాత మరొకటి నేను చెప్పాలంటుంది, కమ్యూనిటీ థియేటర్స్. కమ్యూనిటీ థియేటర్స్ అంటే ఎక్కడెక్కడ ఒక 500 ఫ్లాట్లు, 600 ఫ్లాట్లు, 700 ఫ్లాట్లు, లేదా గవర్నమెంట్ వాళ్ళు నిర్మించిన ఫ్లాట్లు, లేకపోతే ఊరి చివర ఉన్న ఒక సిటీ లాగా వెలిసినటువంటి ఒక ఏరియాలో అక్కడికి వెళ్ళిపోయి ఒక థియేటర్ లాగా ఓపెన్ గ్రౌండ్ ఒక థియేటర్ పెట్టేసి, ఇప్పుడు కళ్యాణ మండపాలు పెద్దగా ఎట్లా కడతారు అవి పెట్టుకోవడం. అలాగే ఆ థియేటర్నే దాని నుంచి తీసుకెళ్ళటం, కమ్యూనిటీ థియేటర్ లాగా పెట్టుకోవడం. అక్కడ ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడల్లా అక్కడ కూడా సినిమా రిలీజ్ అవుతుంది. ఆ కమ్యూనిటీ వాళ్ళకి అక్కడే టికెట్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇదొకటి. అందుకన్నా లాస్ట్ ఇయర్ నేను క్లాస్లో చెప్తున్నాడు, ఒక అతను నాగభూషణం అని ఒక కురవాడు ఉన్నాడు, నా స్టూడెంట్ ఒక ఆయన, మేడ్చల్లో ఉంటాడు. ఆయన అంటాడు, మనం ఇట్లాగా ఒక పెద్ద వ్యాన్లా తీసుకుని దానిలో ఒక టూరింగ్ టాకీస్ లాగా, ఎదురు పూర్వకాలంలో టూరింగ్ టాకీస్ లాగా డేరాలు వేసి చేసేవాళ్ళు కదా సార్, ఇప్పుడు అందరూ ఫుడ్ ట్రక్ బిజినెస్ ఎట్లా చేస్తున్నారో ఈ ట్రక్ మీద నేను కూడా వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకుని నేను కూడా థియేటర్ ఒక ప్యాటర్న్ పెట్టుకుంటే బాగుంటుంది కదా స్టేట్ వైడ్గా అని ఒక సలహా ఇచ్చాడు. అది చాలా ఖర్చు అవుతున్నాయని చాలా వాళ్ళందరినీ కన్సల్ట్ చేయాలి, బోల్డ్ సిస్టమ్ని అడగాలని చెప్పి నేను పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ఇది కూడా పద్ధతి. అంటే ఎక్కడ జనం ఉంటారో ఆ జనం దగ్గరికి ఈ ట్రక్ వెళ్తుందనమాట. అంటే ఈ ఫుడ్ ట్రక్స్ పెట్టుకుంటే ఒకప్పుడు హోటల్స్లోనే పెట్టాలనుకునేవాళ్ళు, వాళ్ళ మీద ఉండి ఫుడ్ ట్రక్స్ పెట్టిన ఇప్పుడు ఎక్కడ పెడితే ఇక్కడ పెద్ద బిజినెస్ అవ్వలేదా? అలాగే ఫిలిం ట్రక్స్లో ఏర్పడతాయి. ఫిలిం ట్రక్స్లో సినిమా స్క్రీన్ ఉంటుంది, దాన్ని ఎదురకుండా దానికి కావాల్సి ఉంటుంది, ఒక ప్లేస్ తీసుకుంటారు, ఆ ప్లేస్లో తీసుకుంటారు. అట్లా కూడా చేయొచ్చు. ఇవన్నీ కొత్త ఆలోచనలు. అంటే ఇవి చాలా సిల్లీగా అనిపిస్తాయి. అంటే కొత్త పాయింట్ ఎప్పుడు చెప్పినా సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది. ఆలోచన చేస్తే ఏమైనా ఉపయోగపడతాయో ఆలోచించండి. నాకు తెలిసినటువంటి పాయింట్ ఏంటంటే నేను అనుకున్నది, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎట్లయినా ఎవరైనా మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ థియేటర్లు మూసేస్తే చాలే, ఈ జనం అంతా ఓటీటీలో కూడా షిఫ్ట్ అయిపోతారు, ఎక్కడ దొరుకుతాయి, మనకి మల్టీప్లెక్స్లు కట్టుకుందాంలే. ఒక ప్రైవేట్ కంపెనీ అయితే మల్టీప్లెక్స్లు టౌన్లో పెద్ద మల్టీప్లెక్స్లు ఊళ్ళల్లో కూడా కట్టేద్దామని ప్లానింగ్లో ఉన్నారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా మీరు థియేటర్లు ఏం చేస్తారు, కళ్యాణ మండపాలను కట్టుకోవాలి, లేదా బిజినెస్ కాంప్లెక్స్ పెట్టుకోవాలి, లేదా కూల్చుకొని మళ్ళీ ఏదో రియల్ ఎస్టేట్ వాకిళ్ళు కట్టుకోవాలంటే అపార్ట్మెంట్లు కట్టుకోవాల్సిందే. సో సినిమా థియేటరే ఉండాలి అనుకుంటే మాత్రం థియేటర్ని మోడర్న్గా చేసుకోవటం, అంటే మినిమం ఫెసిలిటీస్, వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వటం, స్నాక్స్ రేట్లు తప్పించడం, తర్వాత ఫిక్స్డ్ రేట్లు తక్కువ రేట్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా హీరోలు దర్శకులు కూడా మరీ 3 ఏళ్ళకి 4 ఏళ్ళు ఒక సినిమా ఏంటయ్యా, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏమి టెక్నాలజీ లేని రోజునే ఒక్కొక్క హీరో 10-12 సినిమాలు పైన చేసేవాళ్ళు. పెద్ద హీరోలు అయితే 4-5 సినిమాలు చేశారు. ఇప్పుడు ఇంత బద్ధకం అయితే ఎట్లాగా, డబ్బులు వస్తుంటే సరిపోతుందా? ఇండస్ట్రీ కూడా బతకాలి కదా. అందరూ కష్టపడితే మళ్ళీ ఇండస్ట్రీ ఒక రేంజ్కి వస్తుంది. ఇవన్నీ కొత్త ఆలోచనలే.
ఓటీటీ వచ్చినప్పుడు అలా అనుకోలేదు, ఎవరు చూస్తారని. ఇప్పుడు అంత బలమైనటువంటి వ్యవస్థ కావలేదా? టెలివిజన్ వచ్చినప్పుడు అనుకోలేదా, అబ్బో ఇది పోటీ అవుతుంది, వేస్ట్ అవుతుందని. ఇప్పుడు టెలివిజన్ కూడా డౌన్ అయిపోతుంది, తర్వాత ఓటీటీ బలంగా ఉంది. ఇలా మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. బిజినెస్లో కొత్త కొత్త స్ట్రాటజీస్ ఎవరికాళ్ళు ఆలోచించినప్పుడే సినిమా ఇండస్ట్రీ నిలబడుతుంది. ఏ ఇండస్ట్రీ నిలబడుతుంది? నా ఆలోచనని మీకు చెప్పాలనే ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం కాదు. నేను చెప్పినవి పెద్ద గ్రేట్గా కూడా ఉండకపోవచ్చు కాక, కానీ నా ఆశయం మాత్రం ఒకటే, సింగిల్ థియేటర్లు కూడా ఉండాలి, సామాన్యుడికి కూడా సినిమా అందుబాటులో ఉండాలి. కేవలం మల్టీప్లెక్స్కే వెళ్ళాలనంటే ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఆ థియేటర్లు కూడా మూసుకొని మీరు బిజినెస్ కాంప్లెక్స్గానే మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సినిమా అంటే ఇంటర్నెట్లో చూసే ఒక సాధనంగా మారిపోతుంది. రెండోది, 5 ఏళ్ల తర్వాత ఈ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ అనేది ఏ స్టేజ్కి డెవలప్ అవుతుందో మీరు ఊహించలేకపోతే, కానీ నాకు ఊహకు తెలుస్తుంది. కాబట్టి భయంకరమైన మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చిన తర్వాత మీ ఓటీటీలు కానీ, ఈ థియేటర్లు కానీ, ఈ మల్టీ కాంప్లెక్స్లు కానీ ఏవి కూడా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేవు. కాబట్టి కొత్త ఆలోచనలతో కొత్తగా ఒక గ్రూప్గా వెళ్ళి మీ ప్రోడక్ట్ని పర్టికులర్ ఏరియాలో మాత్రమే దొరుకుతుంది, ఇలా ఉంటేనే దొరుకుతుంది, ఇలా చేయకూడదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేసుకోకపోతే కేవలం మాకు వచ్చే లాభం ఒకటే మాకు చాలని మీరు అనుకుంటే మీ ఇండస్ట్రీని మీరే కిల్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఎవ్వరూ ఏం చేయరు. అరే వాడిని ఏమన్నద్రా, వాడిదామని వాడిని వదిలేస్తే వాడే నాశనం అయిపోతాడని ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో అది మనకు కూడా వర్తిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.